బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ నేతలు వాజ్పేయి చిత్రపటానికి నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని గుడ్ గవర్నర్ డేగా పాటిస్తోంది. వాజ్పేయి విశిష్ట సేవలు దేశానికి అందించారని, మెజార్టీ లేకున్నా అద్భుతమైన పాలనను అందించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కొనియాడారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక కార్యకర్తగా కేంద్ర ప్రభుత్వంలో 77లో ప్రధానమంత్రిగా అద్భుతమైనటువంటి సేవలు దేశానికి ఇవ్వడం జరిగింది. తన రాజకీయ జీవితంలో ఏ రకమైనటువంటి నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకే ఈరోజు సుశాసన్ దివస్ పేరు మీద భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము పాటిస్తా ఉన్నాం. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మెజార్టీ లేకున్నప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇవ్వడం జరిగింది. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన అటల్ బిహారీ ప్రవేశపెట్టినటువంటి పేద ప్రజల హౌసింగ్ స్కీమ్ ఉన్నాయో ఇప్పటి కూడా అవే ఇళ్ళు మనకు ఎక్కువ శాతం కనిపిస్తాయి. ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మీద ఆ కుగ్రామాలకు రోడ్ల నిర్మాణం చేసినటువంటి ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు.